హాయ్ ఈరోజు వైట్ పాంప్లెట్ ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది పాంప్లెట్ తెల్ల సీదలు ఒక 1/2 kg తీసుకొని ఉన్నాం. మంచిగా వాష్ చేసేసి పసుపు అంతా వేసి బాగా క్లీన్ చేసాము. ఇలా కట్ చేసుకొని ఉన్నాము పులుసుకి. ఇవి త్వరగా ఉడికిపోద్ది. పసుపు ఒక 1/2 స్పూన్ అంత వేసుకొని ఉన్నాము. కారం ఒక 2 స్పూన్లు వేసుకోండి. బేసిక్గా మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూను. ఇది వచ్చి మామిడికాయ తురిమి ఫ్రీజర్లో పెట్టుకున్నాం. ఎందుకంటే సీజనల్గా కదా దొరికేది మనకి. దొరికినప్పుడు ఇలా పెట్టుకున్నాం. కట్ చేసి పెట్టుకోవచ్చు, అలా తురిమి పెట్టుకోవచ్చు. ఒక సగం ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉండేది. ఉప్పు రుచికి సరిపడా. ఒక 2 టొమాటోలు అలా ప్యూరీగా చేసి పెట్టుకొని ఉండేది వేసుకొని ఉన్నాము. చింతపండు నానపెట్టుకొని స్క్వీజ్ చేసిన నీళ్ళు అనమాట. అది వచ్చి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక దబ్బర్లో ఒక 3 స్పూన్లు నూనె వేసుకొని ఒక 1/2 స్పూన్ అంత మెంతులు వేసుకుందాము. మెంతులు కలర్ మారి ఇలా లైట్ బ్రౌన్ అవుతున్నప్పుడు ఆవాలు జీలకర్ర కలిపి ఒక 1/2 స్పూన్ అంత వేసుకుని అవి చిటపట్లాడుతున్నప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. కరేపాకు, మిరపకాయ ఒక 2-3. ఇది మంచిగా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకొని ఉన్నాం కదా ఈ చేపల మిక్స్ని ఇవంతా వేసేసుకుందాము. ఈ నీళ్ళు ఎలా వేసుకోవాలంటే ఈ చేపలు మునగాలి అంతదాకా వేసుకుందాము. తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ ఉప్పు అంతా ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి. మూత పెట్టి ఉడకనిద్దాము. ఈ చేపలను ఏం డిస్టర్బ్ చేయకుండా సైడ్లో అలా కలుపుకుందాము. లేకపోతే ఇలా గుడ్డతో ఇలా రౌండ్గా ఇలా రొటేట్ చేసుకుంటూ దబ్బర్ని గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన చూసారా నూనె పైన అలా తేలుతుంది కదా. సో ఈ టైంలో పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పులుసుల పొడి వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎమ్మి పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు చాలా బాగుంటుంది. అండ్ పులుసుల పొడి వచ్చి నేను లింక్ షేర్ చేస్తాను. బేసిక్గా అయిపోయాక మూత పెట్టేస్తాము. మీకు చూపించడానికి జస్ట్ 1 స్పూన్తో అలా ఒక పీస్ చూపిస్తున్నాం. జస్ట్ తినే ముందు మనం మూత తీసుకొని అప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. కాసేపు ఊరితే చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.